హే చూసావా ఒక బైక్ ఇంజన్ 1 లీటర్ పెట్రోల్ తో 176 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే నిజం. ఇతని పేరు శైలేంద్ర సింగ్. ఇతని ఇంజిన్ తయారు చేయడం కోసం 18 ఇయర్స్ కష్టపడ్డాడంట. యాక్చువల్లీ ఈ స్టోరీ 2007 లో స్టార్ట్ అయింది. ఈయన స్కూటర్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఈయన స్కూటర్ ని రిపేర్ చేస్తున్నప్పుడు ఒకటి గమనించాడంట. ఇప్పుడు మన బైక్స్ ఇంకా కార్స్ లలో మోస్ట్లీ 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. అయితే దానికి పిస్టన్స్ 90 డిగ్రీస్ లో ఉంటాయి. అప్పుడు ఈయనకు ఒక ఐడియా వచ్చిందంట. 6 స్ట్రోక్ ఇంజిన్ కి 60 డిగ్రీ యాంగిల్ లో పిస్టన్స్ ఉంటే ఇది ఎక్కువ థర్స్ట్ ని అంటే ఎక్కువ ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది అనేసి. సో అలా ఎక్కువ ఫోర్స్ క్రియేట్ చేయడం వల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది అనేసి అనిపించిందంట. ఇదే ఐడియా తీసుకొని ఆయన చాలా కంపెనీస్ ని అప్రోచ్ అయ్యారంట. బట్ ఎవ్రీబడి రిజెక్టెడ్ హిమ్. ఇంక ఇదంతా కుదిరేలా లేదనేసి ఇల్లు ల్యాండ్ అన్ని అమ్మేసి లోన్ తీసుకొని 18 ఇయర్స్ దానిపైన కష్టపడి ఒక ఇంజిన్ ని తయారు చేశారంట. మరి ఎందుకు ఇంత మంచి ఇన్వెన్షన్ ని కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ రికగ్నైజ్ చేయట్లేదు? ఎందుకంటే ఆయిల్ కంపెనీస్ ఎలా నడుస్తాయి, గవర్నమెంట్ కి ఫ్యూయల్ ట్యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇండియాలో మనీ పవర్ కంట్రోల్ ఇలాంటివి లేకుండా అసలు మనం ఏం చేయలేం కూడా. అది కూడా నిజమే. అందుకేనేమో మోస్ట్లీ ఇండియన్ సైంటిస్టులు అందరూ ఇండియా వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.